ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త సుప్రీంకోర్టు సంచలనం బ్యాంక్ అకౌంట్ కలిగిన వారికి అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయడం వీళ్ళకైతే వెళ్ళిపోదామండి. చనిపోయిన తల్లిదండ్రుల బ్యాంకు ఖాతాల వివరాలు వారసులకు ఎందుకు చెప్పకూడదని చెప్పేసి కేంద్రానికి దేశ సర్వోన్నత న్యాయస్థానం ఉండగా సుప్రీంకోర్టు ప్రశ్నించింది. బ్యాంక్ ఖాతాలో స్తంభించి ఉన్నటువంటి నగదును ఎవరు క్లెయిమ్ చేయని డిపాజిట్ల గురించి చట్టపరమైన వారసులకు తెలియజేయడానికి ఒక యంత్రాంగాన్ని కూడా పూర్తిగా ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరుతూ జర్నలిస్టు సుచేత దల్లాల్ దాఖలు చేసినటువంటి ప్రజా ప్రయోజన వాద్యం పైన జస్టిస్ విక్రమ్నాథ్, సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. ఈ విషయంలో కొత్తగా అఫిడవిట్ను దాఖలు చేయాలని కేంద్రం ఆర్బీఐలకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇక విచారణ మే 5వ తేదీకి వాయిదా వేసిందనమాట. ఒక వ్యక్తికి వేరువేరు ఆ దేశాల్లో 10 వేర్వేరు ఖాతాలు ఉండి అతను వీలునామా లేకుండా మరణిస్తే అతని వారసులకు ఆ వివరాలు ఎలా తెలుస్తాయి? సో ఇక ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే ముఖ్యంగా అంటే తెలిసే విధంగా వారికి ఒక మొత్తానికైతే ఇన్ఫర్మేషన్ అనేది తెలియాలి కాబట్టి అతను వారసులకు ఆ వివరాలు ఎలా తెలుస్తాయి? అతను కేవైసీ చేయించుకొని ఉండకపోవచ్చు. అదేవిధంగా ఇది విధానపరమైన ప్రశ్న కాదు. ఆ బదిలీ చట్టబద్ధమైన మేము చెప్పడం లేదు, కానీ మేము అంటున్నది ఇక ఏమిటంటే చట్టపరమైన వారసులకు సమాచారం ఇస్తే ఏదైతే తప్పేంటి, మీరు ఏదైనా ఒక విధానం ముందుకు రావాలని చెప్పేసి ధర్మాసనం అయితే వ్యాఖ్యానించడం అయితే జరిగిందనమాట. విచారణ సందర్భంగా ధరులాల్ ముఖ్యంగా కీలక అప్డేట్ అనేది ఇచ్చే ప్రయత్నం చేయడం తరపున హాజరైన న్యాయవాది ప్రశాంత్ భూషణ్ మరణించిన తమ తల్లిదండ్రుల ఖాతాలను ప్రజలు గుర్తించుకునేందుకు వీలుగా ఒక కేంద్రీకృత మరియు శోధించదగిన డేటాబేస్ ఉండాల్సిన అవసరం ఉందని ఆర్బీఐ కూడా సిఫారసు చేసిందని గుర్తు చేశారు. ఇక కేంద్రం తరపున హాజరైనటువంటి అదనపు సొలిసిటర్ జనరల్ ఎన్ వెంకటరమణన్ మాట్లాడుతూ, ఒకవేళ నిజమైన వారసుడు ముందుకు వస్తే ఏదైతే డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ఫండ్ నుంచి ఆ మొత్తాన్ని వారికి వాపసు అనేది ఇస్తారని తెలిపారనమాట. అయితే ఈ విషయంలో కొత్తగా అఫిడవిట్లు దాఖలు చేయాలని చెప్పేసి కేంద్రం ఆర్బీఐలను సుప్రీంకోర్టు అయితే ఆదేశించి విచారణ మే 5వ తేదీకి అయితే వాయిదా వేసిందనమాట.